తేల్చేద్దాం. రాష్ట్రంలో ఏ మూల చూసినా మీ విధ్వంసమే, రాజకీయంగా మీకు ఇదే చివరి అవకాశం. సీఎం జగన్పై విరుచుకుపడ్డ చంద్రబాబు. సహజ వనరుల దోపిడీ, స్కామ్ కోసమే స్కీమ్ విధానాలతో దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్కు పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏ మూల చూసినా వైకాపా ప్రభుత్వ విధ్వంసంతో నష్టపోయిన ప్రజలే కనిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక విధ్వంస పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ చెప్తున్న అసత్యాలు నిగ్గుతేల్చేందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. బూటక ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలుగా దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా? ఏ అంశం మీదైనా, ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో చర్చిద్దాం. చర్చకు వచ్చే దమ్ముందా అని ధ్వజమెత్తారు. జగన్కి ఇదే చివరి అవకాశం కానుందని ఆదివారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఫ్రంట్ పేజీ 3 కాలమ్స్ ఐటెం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సభ జరిగితే 2 కాలమ్స్ వార్త వచ్చింది, అది కూడా ఫోటో లేకుండా. ఇక్కడే వీళ్ళ పక్షపాత ధోరణి అంటానికి వెళ్ళేది. ఇది పక్షవాతం, మానసిక పక్షవాతానికి సంబంధించిన సాక్ష్యం. పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు గతంలో ఎందుకు చర్చించలేదు, ఇప్పుడు చర్చిస్తారంట. రైట్, ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లాంటి సవాలు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా అంటే అసలు పోనీ చర్చలు జరుగుతాయా? ఇద్దరు జరిగేది లేదు, చచ్చేది లేదు, ఊరికనే ఒక స్టేట్మెంట్. ఇంకోటి స్వర్ణయుగం, చంద్రబాబు గారి హయాంలో స్వర్ణయుగం వచ్చిందంట. మరి ఆ స్వర్ణయుగం జరిగితే 23 సీట్లు ఇచ్చింది ఎవరు? జనమే కదా. అది స్వర్ణయుగం అయితే 23 సీట్లు ఇస్తారా? భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ పుట్టాక అతి తక్కువ సీట్లు వచ్చింది మొన్ననే. అసలు ఇంకోటి, ఆయన హయాం స్వర్ణయుగం, ఇప్పుడు రాతి యుగం. బాగుంది. మరి అట్లాంటప్పుడు జనసేనతో పొత్తెందుకు, భారతీయ జనతా పార్టీతో పొత్తెందుకు, కమ్యూనిస్టులతో తెర వెనకాల మంతనాలు ఎందుకు? ఇంతమందిని కలిపితే తప్పించి తను ముందుకు వెళ్ళలేకపోతున్న మనిషి